కూటమి ఏడాది పాలన కాలంలో అన్ని వర్గాల ప్రజలతో పాటే వాలంటీర్లు కూడా చంద్రబాబు నాయుడు నమ్మి మోసపోయారు. ఎన్నికలకు ముందు ఎటువంటి హామీ వాలంటీర్లకు ఇచ్చారు, ఎన్నికల తర్వాత వాలంటీర్ల పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాలు మనతో మాట్లాడడానికి వాలంటీర్ నాయకురాలు దీప్తి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఏడాది కాలంలో మీకు ఏమైనా న్యాయం జరిగిందా కూటమి పాలనలో? ఇంతవరకు అయితే మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. నా పేరు దీప్తి. మేము ఒక అసోసియేషన్ ఏర్పడుకొని చాలా ధర్నాలు ర్యాలీలు చేశాము. అయితే ఇంతవరకు కూటమి ప్రభుత్వం అయితే మా గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు మాకు ఎవరు కూడా అంటే ఏ ప్రభుత్వం నుంచి అయినా సరే అటు వైసీపీ వాళ్ళు వద్దామని సపోర్ట్ చేద్దాం అనుకున్నా మేము వాళ్ళ కార్యకర్తలుగా భావిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మాకు సపోర్ట్కి ఈ రోజు వరకు రాలేదు. అయితే ఈరోజు రేపు 4వ తేదీన కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుండగా జగన్ గారు పిలుపునిచ్చారు, వెన్నుపోటు దినోత్సవంగా పిలుపునిచ్చారు ఆ రోజుకి. కనుక మేము వాళ్ళకి సపోర్ట్గా వెళ్దామని నిర్ణయం తీసుకున్నామండి ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఇంతవరకు మాకు ఏ నాయకులు సపోర్ట్ లేకపోయినా వాళ్ళు వద్దాం అనుకున్నా సరే వాళ్ళకి తిరిగి ఏదో ఒక మాట అంటారు, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలుగా మేము ముద్ర పడిపోయాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చి మాకు ఈ సంవత్సరం పాటు ఏం చేసినా సరే మీరు నాయకులు కదా అందుకోసం మీకు తీసామని ఖచ్చితంగా చెప్పుండేవారు. కనుక మేము మా యూనియన్ తరఫున మా అసోసియేషన్ తరఫున అన్ని జిల్లాల్లో కూడా రేపు జరగబోయే కార్యక్రమానికి మేము మద్దతుగా వెళ్ళి మాకు న్యాయం కోసం పోరాడదాం అనుకుంటున్నాం. సార్ ఎలాంటి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? సార్ 1 year కరెక్ట్గా 1 year అవుతుంది. ఈ 1 yearలో మాకు ఎటువంటి జీతాలు లేవు. ఒకటి గవర్నమెంట్కి తెలుసో తెలియదో నాకైతే తెలియడం లేదు. ఒక వ్యక్తిని తీసేయాలి అంటే ఏదైనా లెటర్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి. ఒక కంపెనీలో మనం జాబ్ చేస్తే మనం రిజైన్ చేస్తే మనం లెటర్ ఇస్తాం, వాళ్ళు తీసేస్తే అమ్మ మీకు పలానా కారణం వల్ల తీసామని లెటర్ ఇవ్వాలి. కానీ ఇప్పటికీ 2,60,000 మంది వాలంటీర్లకి ఎవరికి కూడా ఒక మెసేజ్ కానీ లేకపోతే సచివాలయం నుంచి ఒక లెటర్ కానీ ఏమీ రాకుండా ఈ సంవత్సరం పాటు ఒక ఉద్యోగం ఏమీ లేకుండా చాలా బాధలు పడుతున్నారండి. ఎందుకంటే 5,000 అనుకోవచ్చు, ప్రభుత్వంలో ఉన్న నాయకులకి వీళ్ళకి 5,000 చాలా చిన్న అమౌంట్ అయ్యి ఉండొచ్చు. కానీ మాకేంటంటే 5,000 ఒక ఫ్యామిలీ ఒక చిన్న కుటుంబం తన పిల్లల్ని ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి ఉపయోగపడేది. అలాంటిది ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిపోయి ఎక్కడ ఎవరికి జాబ్స్ రావట్లేదండి. మగవాళ్ళు ఎవరో ఏదో ఫీల్డ్ వర్కులకి వీటికి వెళ్తున్నారు తప్ప మిగతా ఆడవాళ్ళందరూ కూడా రోడ్డుని పడిపోయారు ఈరోజు. నిజంగా 2 లక్షలు ఈ 1,20,000 ఈ సంవత్సరం అవుతుంది కరెక్ట్గా 1,20,000 మాకు రావాల్సింది. ఈ 1,20,000 మాకు ఇచ్చేస్తే ఫస్ట్ తర్వాత వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటుందో తీసుకోదా అనేది మేము పోరాటం చేసుకున్నాం. ఇప్పటి వరకు ఉన్న బ్యాలెన్స్ అయినా మాకు ఇస్తే బాగుంటుందని. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేడం? ఎన్నికల ముందు సార్ మీ వాలంటీర్ వ్యవస్థను అయితే ఎట్టి పరిస్థితుల్లో తీయము. ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది రోజున మీకు వాలంటీర్ వ్యవస్థను అయితే తీయము, 5,000 జీతాన్ని 10,000 ఉంచుతాము, ఖచ్చితంగా మీరెవరూ భయపడొద్దు, మన ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళు అందరూ 80% లేడీస్ అండి మా దాంట్లో. ఈ 80% లేడీస్ని మేము వీధిలో పెట్టాం. ఖచ్చితంగా మీ అందరినీ కూడా మేము 5,000 మీకు చాలా అమ్మ మేము మీకు 10,000 చేస్తానన్నారు. ఈరోజు 5,000 ఉన్న 5,000 కూడా తీసేసి 10,000 మాట పక్కన పెట్టండి, ఉన్న 5,000 కూడా తీసేసి 2,80,000 మందిని 60,000 మందిని రోడ్డును పడేశారు. ఆడవాళ్ళకి విలువిస్తానన్న ఆడవాళ్ళు ఈరోజు రోడ్డు ఎక్కి కూర్చుంటున్నాం ప్రతిసారి ధర్నాకు బాబు మాకు ఇవ్వండి అని. ఎందుకంటే 5 సంవత్సరాలు లైఫ్ పోయినట్టండి ఇప్పుడు మాకు. అంటే చేసింది ఏ ఉద్యోగం అవనివ్వండి, ఈ 5 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి తీసుకుంటే మళ్ళీ మాకు రాదు. ఈ 5 సంవత్సరాల లైఫ్ ఈ 2,60,000 మందికి పోయినట్టే. ఏదో టీచర్స్గా గట్రా చేసిన వాళ్ళు కూడా అవన్నీ వదులుకొని అంటే సేవ చేయాలి. నిజంగా అండి ఒక మాట చెప్తున్నాను, వాలంటీర్ వ్యవస్థలోకి మేము వచ్చిన తర్వాత మాకు సేవ ఎలాగొచ్చిందంటే పేరు అంటే ఆ వీధిలో ఉన్న ఎవరైనా పలానా ఏదైనా కావాలంటే అమ్మ వాలంటీర్కి అడిగితే తెలుస్తుంది. ఇప్పటికీ మాకు కాల్ చేస్తున్నారు. మన రేషన్ కార్డు వ్యాన్లు బంద్ అంటే అమ్మ రేషన్ వ్యాన్ అయిపోయిందట ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారు, లేకపోతే 1వ తేదీ వస్తే పెన్షన్ ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారు. వాళ్ళకి అడగలేకపోతున్నారు కదండి. ఈ రోజుకి మేము చేసిన సేవ అయితే ఉంది కదా. మేము ఇంత సేవ చేసి కరోనా టైంలో చేసి కూడా మేము రోడ్డుని పడిపోం. మెయిన్ మోసపోయిన జాబితాలో మీరు కూడా చేరుకోవచ్చు మేడం. 100% అండి. ఇప్పుడు చూడండి పథకాలు రాలేదు, చేతి పథకం రాలేదు, అమ్మఒడి రాలేదు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ పథకాల టైంలోనే మోసపోయారు. అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది వాళ్ళకి పథకం అన్నది. అమ్మఒడి ఒకసారే వస్తుంది, చేయూత ఒకసారి వస్తుంది, అలాగే 15 అన్నీ ఒక్కసారి. కానీ మేము ప్రతి నెల మాకు వచ్చే జీతాన్ని మోసపోయాం. అంటే సంవత్సర కాలం మేము మోసపోతూనే ఉన్నాం. వాళ్ళు పోయింది ఒకసారి అండి, మేము పోయింది సంవత్సర కాలం. అందుకే మా వాలంటీర్స్ అందరూ తరపున కూడా ఖచ్చితంగా మేమైతే మాత్రం పోరాటంకి వెళ్తామండి.